చికెన్ కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, చికెన్, ఉల్లిగడ్డలు, చికెన్ కావాల్సిన ఆయిల్ వేసాక 2 ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అదిగోలాగా ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేద్దాం. ఉల్లిగడ్డ వేసాం ఫ్రెండ్స్. ఇట్లా ఉల్లిగడ్డ వేసినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోలాలి, బాగా మిర్చి గోలితే బాగుంటుంది. ఇట్లా ఉల్లిగడ్డలు గోలాలి. మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ ఉంది ఫ్రెండ్స్, వేయాలి. వేలుండలు అయితేనే బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇలా కలపాలి. ముందర ఈ రెండు గోలాలి, బాగా మంచిగా గోలితే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇలా కావాలి ఉల్లిగడ్డలు. అలా అయినాక మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసాను. ఇలా సాల్ట్ వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటాం. కలప చికెన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉడికినాక మనం ఇందులో 1.5 పసుపు వేస్తాం. పసుపు వేసి ఇలా కలుపుతాం. ఫ్రెండ్స్ పసుపు ఇట్లా కలర్ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కారప్పొడి వేసుకొని 1.5 కారప్పొడి సరిపోతే మళ్ళీ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ మనం క్యాప్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ రైస్ సంగటికి పెట్టాను. రైస్ కూడా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ రైస్ సంగటి కూడా ఉడుకుతుంది. ఇలా కలపాలి ఒకసారి. ఉడికేటప్పుడు ఇలా కలుపుకుంటే మనకు బాగుంటుంది. లేకపోతే గట్ల కడుతుంది. చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు క్యాప్ వేసి ఒక్కసారి కలపాలి ఫ్రెండ్స్. మనం బాగా ఫ్రై చేసిన నీరు అనేది అస్సలకి ఉండకూడదు. చికెన్ ఫ్రై అవుతుంది. కంప్లీట్గా అయిపోయింది. మనం ఇందులో వాటర్ వద్దాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ వద్దాం. చికెన్ కర్రీ సరిపడా వాటర్ పోస్తే బాగుంటుంది కర్రీ. ఫ్రెండ్స్ నేను ఇలా వేసిన చికెన్కి వాటర్ పోసేసిన కంప్లీట్గా. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది. ఫ్రెండ్స్ వాటర్ పోసాం, ఉడుకుతుంది. చికెన్ ఉడుకుతుంది. ఆల్మోస్ట్ ఉడుకుతున్నది. ఫ్రెండ్స్ ఇట్లా రాగిపిండి ఇట్లా మనకు ఉడుకుతుంటేనే మనం రాగిపిండి అనేది ఇట్లా వేయాలి. రాగిపిండి పోసి ఒక 5 minutes దీన్ని మనం ఉడకనిద్దాం. బాగుంటుంది. 5 minutes ఉడికితే పిండి అనేది మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రైస్ అనేది 5 minutes అయిపోయింది. 5 minutes అయిపోయినాక మనం ఇది అనేది ఇట్లా పట్టుకడుతు సహాయంతో రుద్దాలి. రుద్దితే మనకు రైస్ సంగటి అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ చికెన్ ఉడుకుతున్నది. ఫ్రెండ్స్ చికెన్ అనేది బాగా ఉడుకుతున్నది. పెడదాం. ఫ్రెండ్స్ నేను పట్కాడ సహాయంతో రాయి సంగటి అనేది రుద్దాను. కంప్లీట్గా ఇలా రుద్దాలి పట్కాడతో మెత్తగా. కంప్లీట్ రాయి సంగటి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఎంతో బాగుంది రాయి సంగటి. చికెన్ బాగుంటుంది. చికెన్ ఉడుకుతుంది. నేను ఇందులో దానిలో పడేద్దాం. రుచికి సరిపడా 1 స్పూన్ అండ్ హాఫ్ ధనియా పౌడర్ వేసాం ఫ్రెండ్స్. మనం ధనియా పౌడర్ వేసాక కొత్తిమీర వేద్దాం.
ఫ్రెండ్స్ ఇట్లా కొత్తిమీర అనేది నీళ్ళల్లో కడిగి వేసుకుంటే మనకు బాగుంటుంది. ఇట్లా కడిగి ఇట్లా వేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెండ్స్ కొత్తిమీర వేసాను, ఉడుకుతుంది. కొత్తిమీర కూడా ఒక 5 minutes ఉడికితే మనకు చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే, రెడీ అయింది. ఫ్రెండ్స్ చికెన్ కొత్తిమీర వేసాను, ఉడుకుతున్నది. కొత్తిమీర ఉడుకుతుంది. కొత్తిమీర చికెన్ ఉడికితే బాగుంటుంది. నెక్స్ట్ రైస్ కూడా ఇప్పుడే పెట్టాను. రైస్ కూడా అవుతుంది మాకు. ఫ్రెండ్స్ లాస్ట్ వేట్లో మనం కొద్దిగా కుడకపొడి వేసుకొని చికెన్ అనేది అయింది, ప్రిపేర్ అయినట్టుగా కుడకపొడి వేసుకుంటే మనకు కర్రీ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్ చికెన్ అయింది, నేను బంద్ చేస్తాను. చికెన్ ఈజ్ కంప్లీట్ అయింది. కర్రీ అయితే బంద్ చేసిన. ప్లస్ రైస్ ఉడుకుతుంది. ఇక్కడ రైస్ చూద్దాం. రైస్ సంగటి అయింది, చికెన్ అయింది. రైస్ సంగటి అండ్ చికెన్ బాగుంటుంది. ఓకే డన్. ఇందులోకి ఉల్లిగడ్డ బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అన్నం కూడా ఉడుకుతుంది. నేను అన్నం పట్టాను, అన్నం ఉడుకుతుంది. ఫ్రెండ్స్ అన్నం అయింది, అన్నం కూడా కంప్లీట్గా అయిపోయింది. వేడివేడి అన్నం అండ్ చికెన్ బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా కలుపుకొని ఇట్లా తింటే బాగుంటుంది. వేడివేడి అన్నం అండ్ చికెన్ కంప్లీట్.